నేటితో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో కవితకు కస్టడీ విధించింది ట్రయల్ కోర్టు. వర్చువల్ గా కవితను కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. నేటితో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో కవితకు కస్టడీ విధించింది ట్రయల్ కోర్టు. వర్చువల్ గా కవితను కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. నేటితో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో కవితకు కస్టడీ విధించింది ట్రయల్ కోర్టు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రవంత్ గారు. ఇవాళ తోటి జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది కవిత గారు. దాని మీద విచారణతో పాటు కవిత గారు మన సిబిఐ కేసులో దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద కూడా ఇవాళ విచారణ జరగబోతుంది. నిన్న ఈడీకి సంబంధించిన కేసులో విచారణ ముగిసింది. తీర్పుని న్యాయమూర్తి గారు రిజర్వ్ చేశారు. ఆ సందర్భంగానే న్యాయమూర్తి గారు మన కవిత తరఫు న్యాయవాదిని అడిగారు, ఏంటి సాక్ష్యాలని మీరు తారుమారు చేశారా, డిస్ట్రక్షన్ ఎవిడెన్స్ ని ఏమన్నా మీరు డిస్ట్రక్షన్ చేశారా అంటూ న్యాయమూర్తి గారు కవిత గారి తరఫు న్యాయవాదిని అడిగారు. మీరు తెలుసు 9 ఫోన్లు తీసుకెళ్లి అది సమర్పించారు. అయితే దాని మీద ఆ ఫోన్లను విశ్లేషించినప్పుడు అందులో కవిత గారు మొత్తం కూడా ఫార్మాట్ చేసి సమర్పించిన ఫోన్లు అయ్యి వాస్తవంగా ఆమె ఫోన్లను డిస్మాంటిల్ చేశారు. అందులో వాట్సాప్ మెసేజ్లు కానీ ఇతరత్ర కానీ ఆవిడ ఫేస్ టైమ్ లో మాట్లాడిందని ఆరోపణ. ఆ ఫేస్ టైం కూడా మొత్తం డిలీట్ చేశారు అని చెప్పి ఈడీ ఆరోపించింది. దాని మీదనే నిన్న న్యాయమూర్తి గారు ప్రశ్న అడిగినప్పుడు కవిత గారి తరఫు న్యాయవాది ఏం చెప్పారంటే, వాస్తవంగా అది లేదు, మేము అలాంటి ప్రయత్నం చేయలేదు, కవిత గారు అలా చేయలేదు. పైగా అంటే తన దగ్గర పనిచేసే వ్యక్తులకు సంబంధించిన ఫోన్ల సమాచారం గురించి వాళ్ళు అడిగారు, అంతే తప్ప ఇందులో మేము డిస్మాంటిల్ అనేది చేయలేదు అంటూ న్యాయవాది అంటే కవిత గారి తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ సిబిఐకి సంబంధించిన కేసు దాని మీద యాక్చువల్ నిన్న ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది, కవిత గారికి బెయిల్ ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకించింది. ఇవాళ సిబిఐకి సంబంధించిన కేసు మీద ఇవాళ ఉంది. అయితే సిబిఐ కూడా మీకు తెలుసు, ఆల్రెడీ శరత్ చంద్రారెడ్డి గారు ఈడీతో పాటు తాజాగా మన సిబిఐ కేసులో కూడా అప్రూవర్ గా మారారు. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి గారు కూడా ఒక అభియోగం మోపారు. ఏంటంటే కవిత గారు తనని బెదిరించింది, ఆ రకంగా రిటైల్ జోన్ సంబంధించి 25 కోట్లు కానీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి 14 కోట్లు డిమాండ్ చేసిందని తను బెదిరించిందని చెప్పి చెప్తుంది. సో అలాంటి సందర్భంలో ఇవాళ సిబిఐకి సంబంధించి పిటిషన్ కేసుకు సంబంధించి బెయిల్ మీద విచారణ జరుగుతుంది. ఇంకోవైపు కవిత గారికి ఇప్పుడు మళ్ళీ జ్యుడిషియల్, ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ మళ్ళీ పొడిగించే దాని మీద ఇవాళ రౌజ్ రెవెన్యూ కోర్టులో విచారణ జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.